దేవునికి మహిమ కలుగునుగాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలని మనం చదువుకుందాం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇజ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవతల రూపములుగా పోత విగ్రహములను చేయించెను. హల్లెలూయా. ఈరోజు యోతాము కుమారుడైనటువంటి ఆహాజు అనే రాజును గురించిన చరిత్ర మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈయన కూడా యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. సో ఈరోజు ఎస్ఎంఎస్ అనే ఒక పదాలతో కూడినటువంటి కొన్ని వివరాలు ఈయన జీవితంలో మీకు చెప్తాను. సహజంగా ఎస్ఎంఎస్ అనే పదం మనం విన్నాం. ఎక్కడ ఒకప్పుడు డబ్బా ఫోన్లు ఉండేవి మన దగ్గర. ఆ ఫోన్లు ఉన్న కాలంలో వాట్సాప్స్ అవేమీ లేవు మనకి. ఈ ట్విట్టర్లు కానీ ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏ ప్లాట్ఫామ్స్ అప్పుడు లేవు. ఆ మామూలు ఫోన్స్లలో ఎవరికైనా ఏదైనా సమాచారం పంపాలనంటే ఒక చిన్న మెసేజ్ని సెండ్ చేయడానికి ఉండేదన్నమాట. దాన్నే షార్ట్ మెసేజ్ సర్వీస్ అని అంటారన్నమాట, ఎస్ఎంఎస్ అని అంటారు. అయితే ఈరోజు ఆ ఫోన్కి సంబంధించిన ఎస్ఎంఎస్ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఈ రాజు జీవితంలో ఆయన బ్రతికినటువంటి సంవత్సరాలు లేదా ఆయన పరిపాలన చేసిన సంవత్సరాలు 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాలని మనం 3 భాగాలు చేసుకోబోతున్నాం. ఆ 3 భాగాలని 3 పదాలతోటి మనం ధ్యానించవలసిన అవసరం ఉంది. ఆ 3 పదాలకి ఆ మొదటి అక్షరాలను మనం తీసుకుంటే దానికి కూడా ఎస్ఎంఎస్ అనే పదాలే వస్తాయి. వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈయన 20 సంవత్సరాల వయస్సులో పరిపాలన ఆరంభించాడు. యోతాము రాజు చనిపోయాడు, ఆయన తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఇప్పుడు ఆహాజు అనేటువంటి రాజు పరిపాలనలోనికి వచ్చాడు. ఈయన 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఆయన పరిపాలన అంతట్లో దేశం ఎలా ఉన్నది అనేటువంటి వివరాలను గురించి మనము మ్యాక్సిమం అధ్యాయం అంతా ధ్యానించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క వచనంలో ఆయన చరిత్ర మొత్తం చెప్పేశారు. ఏంటి ఆ వివరాలు అని అంటే, ఈయన తన పితరుడైన దావీదు నడిచిన మార్గమున నడవలేదు, ఇజ్రాయేలు రాజుల మార్గమును అనుసరించి యెహోవా దృష్టికి యథార్థపరుడుగా జీవించలేదు అని ఆయన జీవిత విధానం అంతటిని ఒక్క మాటలో చెప్పేశారన్నమాట. ఇక రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాకపోయి ఉంటే దేశం ఎలాంటి స్థితికి దిగజారిపోతుందో ఇంతకు మునుపు జరిగిన రాజుల చరిత్రలో మనం ధ్యానించుకుంటూనే వచ్చాం. సో ఇక్కడ కూడా ఈ రాజు జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటి అనంటే, మొదటగా ఆ రాజును గురించి చెప్పబడినటువంటి మాట, ఆయన భక్తి కలిగిన వాడు కాదట. తన ముందున్న తండ్రి అనగా యోతాము రాజు ఉజ్జియాను అనుసరించి నడిచినవాడు అని యోతామును గురించి సాక్ష్యం ఇవ్వబడింది. గడిచిన అధ్యాయంలో మనం ధ్యానం చేశాం దాన్ని. ఉజ్జియా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ తిరుగుబాటు చేసినటువంటి ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో యోతాము ఉజ్జియాను అనుసరిస్తూ దేవుని దృష్టికి యథార్థపరుడుగా జీవించాడు అని రాయబడి ఉంది. యోతాము కూడా భక్తిపరుడే, దేవుని దృష్టికి యథార్థంగా జీవించిన వాడే. కానీ ఆయన కుమారుడైనటువంటి ఆహాజు తన తండ్రి అడుగుజాడలను గుర్తుపట్టిన వాడు కాదట. వాళ్ళను పక్కన పెట్టేశాడు. ఈయన ఇజ్రాయేలు రాజుల నడిచినటువంటి మార్గములకు ఈయన ఆకర్షింపబడ్డాడట. ఆ మార్గములను ఎంపిక చేసుకుని ఆ మార్గంలో నడవడానికి ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకే ఆయన ఇతర దేవతలను ఏర్పాటు చేసుకుని, ఎలాగైతే ఇజ్రాయేలు రాజులు బంగారు దూడలను ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేశారో, అలాగే ఈ రాజు కూడా అదే మార్గంలో నడవడం మొదలుపెట్టాడట. అంటే సత్యాన్ని విడిచిపెట్టేశాడు, భక్తిని విడిచిపెట్టేశాడు. అంటే నో స్పిరిచువాలిటీ, ఆత్మీయత లేదని జీవితంలో, భక్తి అనేది లేదన్నమాట. సో ఫస్ట్ ఎస్ ఏంటనంటే నో స్పిరిచువాలిటీ. నో అనే పదం 3ంటికి కామన్గా వచ్చేస్తుంది అన్నమాట. అందుకే అంటున్నాను, ఆయన భక్తి కలిగిన వాడు కాదు, నో స్పిరిచువాలిటీ అన్నమాట. ఈరోజు మన లైఫ్లో కూడా అదే పరిస్థితికి మన జీవితాలు కూడా దిగజారిపోతూ ఉన్నాయి. ఎందుకనంటే మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ
మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా లేదా అనేటువంటి విషయానికి వస్తే ఈ కాలంలో భక్తి అనేది లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ప్రేరణ చేత దేవుని పని కొరకు మనం పురుకొల్పబడుతూ ఉంటాం. కానీ ఈరోజు మన జీవితంలో అది లేదు. సంవత్సరం గడిచిపోతుంది, లాస్ట్ డేస్కి వచ్చేసాం, ఇంకొక 15 రోజులు టైం ఉందంతే. ఈ 15 రోజుల్లో 2024వ సంవత్సరం పూర్తయిపోతుంది. క్యాలెండర్ మారిపోతుంది, ఇయర్ నెంబర్ మారిపోతుంది. మనం కూడా ఒక సంవత్సరము క్రాస్ అయినందుకు మన వయస్సు యొక్క నెంబర్ కూడా మారిపోతుంది. అన్నీ మారుతున్నాయి. బట్ మన ఆత్మీయ జీవితంలో ఏమైనా మార్పులు కనబడ్డాయా ఈ 365 రోజుల్లో? ఏదైనా అంటే అభివృద్ధి కానీ ఆత్మీయతలో మార్పు కానీ ఏదైనా మన భక్తి జీవితంలో మారినట్టు ఏమన్నా అనిపిస్తుందా? అనిపించాలి అని అంటే మొదట ఆ మార్పు కొరకు కావలసినటువంటి ప్రయత్నాలు మన జీవితంలో మనం ఆరంభించుండాల్సిందే. కానీ ఏవి చేయలేదు. మనం ఈ సంవత్సరంలో మన కొరకు మనం బ్రతుకుతున్నట్టుగా జీవితాన్ని గడిపేశాం అంతే. దేవుని కొరకు అంటూ మనం ఏది చేయలేకపోయాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి మనం ఏ ప్రయత్నాన్ని ఆరంభించలేకపోయాం. అందుకే మన జీవితంలో ఆత్మీయంగా అభివృద్ధి అనేది ఏది కనపడలేదు. గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి చెందాలి అని అంటే మీరు ప్రయత్నం చేయాలి. కానీ దిగజారిపోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా మన జీవితంలో జరిగిపోయే ప్రాసెస్ అన్నమాట. కొన్ని మన ప్రమేయంతో జరుగుతాయి, కొన్ని మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ వెళ్ళిపోతాయి. అలా మనం ఎదగాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన ప్రమేయం ఉండాలి. నీ ప్రయత్నం ఆరంభించబడి ఉండాలి. ఒకవేళ నువ్వు ఏం ప్రయత్నాలు చేయకుండా ఎదగకుండా ఉండిపోతే ఉన్న పొజిషన్లోనే ఉండిపోతాం అనుకుంటున్నాం, కానీ అలా ఎప్పటికీ ఉండం. అక్కడ నుండి ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము కిందకి పడిపోతూనే వస్తూ ఉంటుంది. ఈరోజు అలా పడిపోయిన స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. ఎందుకు అనంటే ఏ రోజైతే మనము ఆధ్యాత్మికంగా ఉన్న దగ్గరే ఆగిపోతూ ఉంటామో మనము దేవుని వైపు కాకుండా ఇతర వాటికి మనము ఆకర్షితులం అయిపోతాం. ఎందుకంటే భక్తి విషయంలో ఎప్పుడైతే ఆసక్తిని మనం కోల్పోతున్నామో ఆ స్థానాన్ని మరేవో ఆక్రమించేశాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక దాని మీద మనకి ఆసక్తి తగ్గుతుంది అని అంటే అర్థం ఏంటి? ఆ స్థానాన్ని ఇంకేవో ఆకర్షించేస్తున్నాయి, ఆ స్థానాన్ని ఇంకేవో భర్తీ చేసేసాయి. అందుకే దీనికి మనం టైంని కేటాయించలేకపోతూ ఉన్నాం, దీనికి ఆసక్తిని కనుపరచలేకపోతూ ఉన్నాం. మరి ఈరోజు మన ఆసక్తిని దొంగిలించినటువంటి ఆ సమస్యలు ఏంటి? అసలు మనం భక్తిలో ఎదగకుండా మనల్ని వెనక్కి లాగినటువంటి ఆ పరిస్థితులు ఏంటి? అసలు ఎప్పుడైనా మన జీవితంలో ఆలోచన చేశామా? మనకి ఎలా ఉంటుందని అంటే మన జీవితం గురించి చెప్తున్నాను. ఒకరోజు ఉదయమే నిద్ర లేచినప్పుడు ప్రశాంతంగా నిద్ర లేవాలని మనం కోరుకుంటాం. రాత్రి నిద్రలోనికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి అని మనం కోరుకుంటాం. మన జీవితంలో ఈ రెండు జరిగినాయి అనుకోండి, ఆ రోజు చాలా బాగున్నట్టు. మన జీవితంలో ఉదయం ప్రశాంతంగా నిద్రలేచి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే మన జీవితంలో ఆ రోజు చాలా బాగున్నట్టు. ఎందుకనంటే ఎప్పుడు ఏం సమస్య వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమి ఇబ్బంది అవుతుందో తెలియదు, ఏ అపాయం మనల్ని సమీపిస్తుందో తెలియదు, ఏం టెన్షన్స్ పడాల్సి వస్తుందో మనకు తెలియదు. ఆ భయంతో మనం బ్రతుకుతాం. అదే ఉదయమో సాయంత్రం ప్రశాంతంగా అనిపించింది అనుకోండి, అమ్మయ్య ఈరోజు బాగుంది అని అనుకుంటాను. నేను అంటాను, మీరు ప్రశాంతంగా నిద్రలేచి ప్రశాంతంగా పడుకోవడం రోజు బాగున్నట్టు కాదు. ఆధ్యాత్మికంగా నిన్నటి కంటే ఈరోజు మీ జీవితంలో ఏదైనా మార్పు కలిగితే, అభివృద్ధి చెందినట్లయితే, కొత్తది ఏదైనా మీరు నేర్చుకుని దేవునికి దగ్గర అయినట్లయితే అప్పుడు ఆ రోజు బాగున్నట్లు. ఎందుకో తెలుసా? ఆ ఒక్కరోజు ఏదైతే మనం అనుకుంటున్నామో అది దేవుడు మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఇచ్చినటువంటి ఒక దినం. ఇప్పుడు చనిపోయిన వారు సమాధుల్లో ఉన్నారు, వాళ్ళు ఏమన్నా వాక్యం వినగలుగుతారా? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏమైనా మార్చుకోగలుగుతారా? పోనీ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏమన్నా అభివృద్ధి చెందగలుగుతారా? ఛాన్స్ లేదు. వాళ్ళతో పోలిస్తే ఈరోజు మనం ధన్యులం. ఎందుకు? మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మనల్ని దేవుడు మృతుల సంఖ్యలోనికి చేర్చకుండా సజీవుల సంఖ్యలోనే మనల్ని ఇంకా ఉంచేసి ఉన్నాడు. మరి సజీవుల సంఖ్యలో మనం ఉన్నప్పుడు సజీవుడైన వాడు స్పందిస్తాడా లేదా? మృతులు స్పందించలేరు, సజీవులు మాత్రమే స్పందించగలుగుతారు. ఒకవేళ ఈరోజు మనము సజీవులమై ఉన్నట్లయితే మన జీవితంలో మార్పు రావాలి.
స్పందన ఏర్పడాలి. ఖచ్చితంగా దేవుళ్ళు ఎదగడానికి మనం ఏదో ఒక ప్రయత్నం మనం చేసి ఉండాలి. ఏది చేయట్లేదే, ఏది మన జీవితంలో కనబడట్లేదే అంటే అర్థం ఏంటనంటే మనం సజీవులమై ఉన్నాము అని అనుకుంటున్నటువంటి మృతుల స్థితిలో ఉండిపోయాం. అందుకే మన జీవితంలో చలనం లేదు, అభివృద్ధి లేదు, మార్పు కూడా కనబడట్లేదు. ఆధ్యాత్మికంగా ఉన్న స్థితిలోనే మనం ఉండిపోతూ ఉన్నాం. ఈరోజు ఆ పరిస్థితి మన జీవితంలో మారకపోతే మనము సజీవులమై ఉన్నాము అనే మాటకి విలువే లేకుండా పోతుందన్నమాట. పైగా ఈ దినమును బట్టి నీకు ఎన్ని రోజులైతే దేవుడు ఆయుష్కాలాన్ని పెంచుతూ వెళ్ళాడో ఆ ప్రతిరోజు నీకు ఒక ప్రమాదకరమైన దినంగానే మారిపోతుంది. ఎందుకో తెలుసా? మనము జాగ్రత్తగా వినండి, మనము మార్పు చెందామనుకోండి, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దినపు ఆయుష్కాలము మనకు ఆశీర్వాదం. ఎందుకంటే వాటిని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం, దేవునికి దగ్గరగా చేరుతున్నాం, ఆత్మీయంగా మనం బలపడుతున్నాం. ఒకవేళ దేవునికి మనము దూరం అయిపోయినటువంటి దినముల్లో మనం ఉన్నామనుకోండి, అంటే భక్తులు ఎదగకుండా ఆసక్తిని విడిచిపెట్టేసి మనము దైవికంగా బలహీన పడిపోతున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయనుకోండి, అప్పుడు దేవుడు మనకిచ్చే ప్రతి దినము మనకు ఒక అపాయకరమైనదే. ఎందుకో తెలుసా? ఆ ప్రతి దినమును బట్టి మనం పాపం చేస్తూ వెళ్తాం. ఆ ప్రతి దినము మనం దేవునికి విరుద్ధంగా బ్రతుకుతాం. ఆ దినములన్నిటిలో మనం చేసిన పాపములను బట్టి మన జీవితాలు శిక్షకు అప్పగించబడతాయి. హిజ్కియా చరిత్రలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, తర్వాత మనం దాన్ని వచ్చే అధ్యాయంలో మనం ధ్యానిస్తాం. కానీ హిజ్కియా మరణకరమైన రోగం చేత చాలా బాధపడినవాడు. కానీ దేవుడు ఆయన కృప చూపించి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఆ 15 సంవత్సరాల ఆయుష్కాలంలో హిజ్కియా చాలా పొరపాట్లు చేశాడట, చాలా నష్టపోవలసి వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఆ ఆయుష్కాలం పొడిగించబడమే ఆయనకి ప్రమాదంగా మారింది అని అంటాను నేను. ఈరోజు మన లైఫ్లో కూడా దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడు, సంతోషం. మృతులతో పోలిస్తే ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నందుకు ఆనందం. కానీ నిన్ను సజీవునిగా పెట్టినందుకు దేవునికి ఒక పర్పస్ ఉంటుంది, దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. అదేంటో ఈరోజు మనం గ్రహించకుండానే జీవితాలు పొద్దున సాయంత్రం ప్రశాంతంగా ఉన్నాం కదా అని గడుపుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, రేపు ఇవే మనకి ఒక పెద్ద అపాయంగా మార్చబడతాయి. దేవుడు అడుగుతాడు, నీకు ఒక దినం ఆయుష్కాలం ఇచ్చాను, ఏం చేసావు నా కోసం, ఎలా ఖర్చు పెట్టావు, దానివలన నువ్వు ఏం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందావు, ఇలా ప్రతి దాని గురించి దేవుడు లెక్క అడిగేటప్పుడు ఆ దినములు మన జీవితంలో ఇవ్వకపోతేనే బాగుంది అనిపిస్తుందట మనకి. ఎందుకో తెలుసా? ఆ దినములన్నింటిలో మనం చేసిన తప్పులను బట్టి దేవుడు మనల్ని శిక్షావిధిలోనికి లాగబోతున్నాడు. అందుకే దేవుడు మనకిచ్చిన ప్రతి దినాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞానంతో మనం ఖర్చు పెట్టుకోకపోతే మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటికీ కూడా ఎదగలేము. మన ఆసక్తిని మనం కోల్పోవడానికి కొన్ని కారణాలు కూడా నేను చెప్తాను. ఏంటి ఆ కారణాలు అని అంటే, మన ఆసక్తిని ఇంకేవో ఆకర్షించేస్తున్నందున మనము భక్తి విషయంలో ఫోకస్ చేయలేకపోతున్నాం. వాటి వలన మన ఆత్మీయ జీవితం బలహీనపడిపోతుంది. దానికి కారణాలు ఏంటి? మనకందరికీ తెలిసిన కారణాలే, ఏం లేదు. దేవుని కంటే కూడా లోకములో ఇంకేదో ఉన్నది, అంటే బయట ఏదో ఉన్నది అనేటువంటి భ్రమను సాతాను మనకి కలుగజేస్తాడట. మనం ఆధ్యాత్మికంగా ఎదగడం వాడికి ఇష్టం ఉండదు, అందరికీ తెలిసిన విషయమే. అది మనకు కూడా తెలిసిన విషయమే. అది తెలిసి కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయమే. దాంట్లో ఏంటిది మొదటి విషయం అని అంటే, లోకంలో ఏదో ఉంది అని భ్రమపరచటం అన్నమాట. ఇప్పుడు రోడ్డు మీద మీరు ఎండ టైంలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దూరంలో చూస్తుంటే మీకు రోడ్డు మీద కొన్ని ఎండమావులు కనపడతాయి, రోడ్ల మీదే నీళ్లున్నట్టు కనపడతాయి. దగ్గరికి వెళ్ళి చూస్తాయి, ఉంటాయా? ఉండవు. ఎండమావులు అంటాం, జస్ట్ ఒక వేవ్స్ అంటే ఆవిరి లాంటిది అన్నమాట. ఆ ఎండ వలన కలిగినటువంటి ఒక విధానం, దానిని బట్టి మనము భ్రమపడతాం దూరంలో ఉన్నప్పుడు, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి కనపడవు. లోకం కూడా అంతే. లోకం అంతా కూడా ఒక డెకరేట్ చేయబడినటువంటి వస్తువు లాంటిది అన్నమాట. మనం బయట నుండి చూసామనుకోండి, అది చాలా అందంగా కనబడుతుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బయట నుండి చూసేటోళ్ళకి ఎంతో ఉంది అని అనిపిస్తుంది మనకి. పైగా సాతాను కూడా మన పక్కన చేరి చెవిలో జోరేగల్లి మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. చూసావు అక్కడ ఎలా ఉందో, ఇక్కడ ఎలా ఉందో, అక్కడేం అద్భుతం ఉందో, ఇక్కడేం అద్భుతం ఉందో, ఇవన్నింటిని గురించి మనతో మాట్లాడుతూ ఉంటే మనకు కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు మన మీద ప్రభావం చూపిస్తాయి.
అందుకొరకు మనం కూడా లోకంలో ఏదో ఉంది అని అనుకుంటూ పరుగులు పెడతాను. కానీ ఏముంది లోకంలో? ఏమీ లేదు. మనకు పనికొచ్చేది ఏమీ లేదు. ఏమీ లేదని తెలిసే ఆ లోకంలో నుండి మనం ప్రత్యేకించబడి దేవుని కొరకు మన జీవితాలు అప్పగించుకున్నాం. అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే కదా. లేకపోతే ఇంతకుముందు లోకంలో మనం బ్రతకలేదా? లోకంలో ఏముందో మనకు తెలియదా? తెలుసు అన్నీని. అది మంచిది కాదని తెలిసే ఆ లోకంలో నుండి సెపరేట్ అయిపోయాం. అక్కడ నుండి బయటకు వచ్చి దేవునికి మన జీవితాలను అప్పగించుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో లేం కదా. సాతాను ఏం చేస్తాడనంటే అక్కడ ఏదో ఉందని మనల్ని భ్రమ కలిగించి తిరిగి మళ్ళీ అదే లోకంలోనికి వెళ్ళేటట్టుగా మనల్ని పురుకొల్పుతూ ఉంటాడు అన్నమాట. ఆ లోకంలో ఏం లేదు. బైబిలే చెప్తుంది, లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ మూడే ఉన్నాయట లోకంలో. అవి ఏవి కూడా మనకు పనికొచ్చేటివి కాదు. వాటి వలననే ఆదాము అవ్వలు దేవుని సన్నిధిని కోల్పోయారు. వాటి వలననే ఆదాము అవ్వలు శాపమునకు గురి చేయబడ్డారు. వాటి వలననే ఆదాము అవ్వలు ఏదేను తోటలో నుండి అనగా ఆశీర్వాదపు స్థలంలో నుండి త్రోసివేయబడ్డారు. ఇన్ని నష్టాలు వారి జీవితంలో జరగడానికి కారణం ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆ మూడు పరిస్థితులు వారి జీవితాల్ని దేవునికి దూరం చేసేసాయి. ఈరోజు లోకంలో ఉన్నాయి అవే. వాటి చేత బంధించబడిన వారు ఈరోజు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అయితే ఒకప్పుడు వాటిలో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. కానీ ఇప్పుడు సాతాను మళ్ళీ ఏం చేస్తున్నాడు? అవే బంధకాల్లోనికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ నిన్ను అక్కడికి ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అంటున్నాను, బయట లోకంలో నీకు పనికొచ్చేదంటూ ఏది లేదు. ఆధ్యాత్మికంగా నీవు ఎదగడానికి అన్ని దేవుని యొద్దనే ఉన్నాయి. దేవుని దగ్గర లేనిదంటూ బయట ఏది కూడా దొరికే అవకాశం లేదు. అవేవి కూడా నీకు ప్రయోజనాన్ని తీసుకుని రాలేవు. నెక్స్ట్ రెండవది ఏంటనంటే, లోకంలో ఆశీర్వాదం ఉన్నది అన్నట్టుగా సాతాను మనల్ని భ్రమపరిచి దేవుని నుండి దూరం చేస్తాడట. నేను అంటున్నాను, లోకంలో ఏదైనా ఆశీర్వాదం ఉందంటారా? మనకు పనికొచ్చే ఆశీర్వాదం ఏదైనా ఉందంటారా? సహజంగా ఆశీర్వాదము అని అనగానే మనం డబ్బును, ఆస్తిని మైండ్లోకి తెచ్చుకుంటాం. ఆశీర్వాదం అంటే అంతకు మించి ఏంటిది? మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే అర్థం ఏంటి? నా జాబ్లో ప్రమోషన్ ఇయ్యనో, శాలరీలో హైక్ కావాలనో, లేకపోతే నేను ఆస్తిపరంగా అభివృద్ధి చెందాలనో, ఇవే కదా మనం ఆశీర్వాదము అని అంటే కోరుకుంటాం. యాకోబు కూడా అడిగాడు, దేవా నన్ను ఆశీర్వదించు అని. యాకోబు ఆశీర్వదించు అని అడగడానికి యాకోబుకి ఏమైనా తక్కువ ఉందా? ఆస్తి మస్తు ఆస్తి ఉంది, విస్తారమైనటువంటి సంపదలు ఉన్నాయి. మరి ఎంత ఆస్తి ఉన్నప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించమని ఎందుకు అడుగుతున్నాడు యాకోబు అని అంటే, యాకోబు ఆశీర్వాదం వేరు, ఆయన ఆలోచించిన ఆశీర్వాదం వేరు. ప్రభా ఆస్తి అంటావా, అది ఉంటుంది పోతుంది, దానితో నాకు లెక్కలేదు. నా దృష్టిలో అది కూడా ఆశీర్వాదపు లెక్కలోనికి రావట్లేదు, అది స్థిరమైన ఆశీర్వాదం కాదు, నన్ను ఇంకా ఆశీర్వదించు అని అడిగాడు. అంటే ఆ యాకోబు యొక్క ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనది, అది చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంని యాకోబు కోరుకున్నాడట. ఈరోజు మన లైఫ్లో కూడా ఆశీర్వాదము అని అంటే, ఒకవేళ మనం అనుకున్న డబ్బు, ఆస్తిపాస్తులు అయితే అవి లోకంలో ఉన్నాయి. నేను అంటాను, ఆ ఆస్తి కొరకు పరిగెట్టేవాడు ఆశీర్వదింపబడ్డాను అని ఒకవేళ సంతోషించవచ్చు. నీకు మంచి ధనం పెరుగుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, నువ్వు అన్ని విషయాల్లో లోకపరంగా డెవలప్ అవుతున్నావు, అదే ఆశీర్వాదము అని అనుకుంటే అదొక్కటే నీ జీవితాన్ని బాగు చేయలేదు. దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదము నీవు నిత్యత్వంలో స్థానం సంపాదించటం. అర్థమవుతుందా? ఆశీర్వాదము అనంటే నువ్వు వెలపెట్టి కొనలేనిది, ఎక్కడా కూడా నీకు దొరకలేనిది, అది ఆశీర్వాదం. అలాంటిది దేవుడు మాత్రమే నీ జీవితంలో ఇవ్వగలుగుతాడు. నిత్యత్వంలో నీకు స్థానము దొరకాలన్నా, దేవునితో పాటు యుగయుగములు నువ్వు ఆనందించగలగాలన్నా అది దేవుని వలననే మనకి సాధ్యమవుతుంది. అంతకు మించిన గొప్ప ఆశీర్వాదం ఏముంది చెప్పండి? నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కదా, నేను మనిషికి ఏం అడగాలో తెలియదట, అడిగేది ఒకటే, జీవితం ప్రశాంతంగా ఉండాలని. కానీ దాన్ని డైరెక్ట్గా అడగక ఏవేవో అడుగుతూ ఉంటాడు అన్నమాట. అలాంటి వైఖరి కాదు. మనకి నిత్యత్వంలో స్థానం కావాలి. దాని కొరకు ఎక్కడ మనం నిలబడితే ఆ స్థానం మనకు దొరుకుతుందో ఆ స్థలాన్ని మనం గుర్తుపట్టాలి. ఆల్రెడీ అది గుర్తుపట్టే దేవుని దగ్గరికి వచ్చాం, కానీ సాతాను మనల్ని ఇక్కడ ఉండనివ్వడం. లోకంలో ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం అని చూసావా, వాళ్ళు కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు, నీతో పాటు హైదరాబాద్ వచ్చిన వాళ్ళే, కానీ నువ్వు ఇంకా బైక్ మీద తిరుగుతున్నావు, వాళ్ళు కారు మీద తిరుగుతున్నారు. ఇప్పుడు కారు మీద తిరుగుతున్నారు అనగానే మనకేమంటుంది?
ఇప్పుడు మనకే రోషం వచ్చేస్తుందా, నేను కూడా కారు కొనాలి. కారు కొనాలంటే ఏం చేయాలా? ఆదివారం డ్యూటీలు మానేసి ఉద్యోగాలు బిజినెస్లు అనుకుంటూ రోడ్ల మీద పడి తిరగాలి. వచ్చేస్తాయి ఆ కార్లు. సరే, కారు కొనుక్కున్నావు, ప్రశాంతంగా తిరగగలుగుతావా? దేవుని ఆశీర్వాదం లేకుండా కారులో ఉండగలుగుతావా ప్రశాంతంగా జీవితంలో? సాధ్యం కాదు. పక్కన ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, మన ఇల్లు చూసుకుంటాం, పైన రేకులు ఉంటాయి, వాళ్ళదేమో స్లాబ్. అబ్బా చూసారా, మనతో పాటు హైదరాబాద్ వచ్చారు, అప్పుడు వాళ్ళు బిల్డింగ్ వేసేస్తున్నారు, మనం మాత్రం ఇంకా రేకుల షెడ్లోనే ఉన్నాం. అటుపక్క బిల్డింగే, ఇటుపక్క బిల్డింగే, మధ్యలో రేకుల షెడ్ ఉన్నాయి. అందరూ చూస్తుంటే మనల్ని ఇన్సల్ట్ అనిపిస్తుంది కదా, మనం కూడా ఇల్లు కట్టేద్దాం. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఏం చేయాలా? అన్నీ వదిలేసుకుని రాత్రి మగల కష్టపడాలి, లేకపోతే ఏదో ఒక ప్రయత్నం చేసేసి అటదారిలోనన్నా డబ్బులు సంపాదించేసి ఇప్పుడు అర్జెంటుగా బిల్డింగ్ కట్టేసేయాలి. దానికోసం లోకంలో పరుగులు పెడతాను. సరే, ఇల్లు కట్టుకున్నావు. నీతిమంతుల గుడారము వర్ధిల్లును అని ఉంది బైబిల్లో, అవునా? భక్తిహీనుల ఇల్లు పెరికివేయబడును. నీతిమంతుల గుడారం వర్ధిల్లును, భక్తిహీనుల ఇల్లు పెరికివేయబడును. ఎంత మంచి నివాసం నువ్వు కట్టుకున్నా దేవుని సన్నిధి నీతో పాటు లేకపోతే, నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండకపోతే నీ ఇల్లు కూడా ఒక ప్రత్యక్ష నరకంలాగా ఉంటుంది. అన్నీ ఉంటాయి, అద్భుతమైనటువంటి ఆ అలంకరణతో నువ్వు ఇంటిని నిర్మాణం చేసుకోవచ్చు, కానీ దేవుని సన్నిధి ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు కూడా ఒక బూత్ బంగ్లాలాగా కనబడుతుంది మనకన్నమాట. సో అందుకే అంటున్నాను, లోకంలో ఏదో సంపాదించాలని పరుగులు పెట్టకండి. దేవుని దగ్గర లేని ఆశీర్వాదం లోకంలో ఏది లేదు. ఇంకా చెప్పాలనంటే దేవుని దగ్గరనే ఆశీర్వాదం ఉంది. లోకంలో ఉన్నదంతా నిన్ను నాశనం చేసేటివే ఉంటాయి, కానీ మనమే అనవసరంగా వాటి కొరకు పరుగులు పెడతా ఉంటాం. నెక్స్ట్ మూడోది ఏంటనంటే, మనిషికి సంతోషంగా ఉండడం చాలా ఇష్టం, ఎంజాయ్మెంట్ అనేది చాలా కావాలట. అయితే సాతాను మనల్ని ఎలా భ్రమపరుస్తాడనంటే, దేవుని దగ్గర ఏం ఆనందం ఉంటుంది? లోకంలోనే కదా అన్ని ఆనందాలు కలిసి ఉండేవి. దేవుని దగ్గర ఏం ఆనందం ఉంటుంది? ఎప్పుడు చూడు చర్చికి వెళ్ళినప్పుడు ఏడుస్తూనే ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేసినా కన్నీటితోటే ప్రార్థన చేయాలి, ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఎప్పుడు ఏదో ఒక బాధ. ఇంకా దేవుని దగ్గర ఆనందం ఏముంది అని చెప్పి చాలాసార్లు సాతాను మనల్ని తప్పు అభిప్రాయంలోనికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అంటే లోకంలో ఎంజాయ్మెంట్ ఉంది చూడు, ప్రజలు ఎలా సినిమాలకు తిరుగుతున్నారు, పాటలకు తిరుగుతున్నారు, తాగి ఎలా ఆనందిస్తున్నారు, వారి కష్టాలను ఎలా మర్చిపోతున్నారు చూడు. ఇలా ప్రతిసారి సాతాను మనల్ని లోకంలో ఏదో ఆనందం ఉందని చెప్పి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అందుకు కాదా మనం చాలాసార్లు దేవుని విడిచిపెట్టేసి లోకానందాలకు పరుగులు పెట్టింది? అందుకు కాదా చాలాసార్లు దేవుని కంటే లోకంలో ఏదో ఆనందం ఉందని చెప్పి ఆ లోక సంతోషాల్లో ఎంజాయ్ చేయడానికి పరుగులు పెట్టింది? నేను అంటాను, దేవుని దగ్గర కంటే గొప్ప ఆనందం ఇంకెక్కడా లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా పరీక్షించండి, మీ ఆనందం ఒక్కసారికే ఉంటుంది. ఏదైనా ఒక చూడని ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు అమెరికాకి మనం ఎవరం వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు అమెరికా అంటే మనకు చాలా సంతోషం. వెళ్తే ఫస్ట్ టైం మనం ఒకవేళ అమెరికాకి వెళ్ళామనుకోండి, ఎంత ఆనందమో. అంటే చూడని మనకి ఆ స్థలం కొత్తది, ఏదో ఉంది అని అనుకుంటాను. అదే ఒక 2-3 సార్లు వెళ్ళొచ్చామనుకోండి, ఆ మొదటున్న ఫీలింగ్ నీకు కలుగుతుంది. అక్కడ మనం ఒక సినిమాకి వెళ్తున్నావు, ఫస్ట్ టైం వెళ్ళావు సినిమాకి, ఫస్ట్ డే చూసావు, అబ్బో ఎంత ఆనందం అనిపిస్తుందో. మళ్ళీ 2వ రోజు అదే సినిమా చూడడానికి వెళ్ళు, ఎంజాయ్ చేయగలుగుతావా? మొదటి రోజు చూసినంత ఎంజాయ్ చేయగలుగుతావా? చూడలేవు. ఎందుకంటే లోకంలో ఉన్న ఆనందాలన్నీ కూడా జస్ట్ టెంపరరీ ఆనందాలు అన్నమాట, తాత్కాలికమైనవి, కొంచెం సేపు ఉండి కనుమరుగైపోతాయి. ఒక దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఒక్కటే శాశ్వతమైనది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నువ్వు ఏడ్చినట్టే కనపడతావు దేవుని మందిరంలో, నువ్వు ఏదో కోల్పోయినట్టే కనపడతావు. ఎందుకనంటే దేవుడిచ్చిన వాటితో నువ్వు తృప్తి పొందకుండా ఇంకేదో కావాలని నువ్వు ప్రాకులాడతావు చూసావా, అదే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాటిలో ఆనందించకుండా చేసేస్తుంది. అందుకు మనం బాధపడుతున్నాం. ఒకవేళ దేవుడిచ్చిన వాటితో మనం తృప్తి పొందే వాళ్ళం అని అయ్యి ఉంటే దేవుని సన్నిధిలో కంటే గొప్ప ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి? అవునా కదా? దేవుడు ఇవ్వని వాటి కోసం మనం ప్రాకులాడి ఏడుస్తాం చూసారా, అందుకొరకు మనం దేవుని సన్నిధిలో ఏడుపు మొక్కలు వేసుకుని కూర్చుంటాం చాలాసార్లు. దేవా నాకు అదే ఇవ్వలేదు, నాకు ఇదే ఇవ్వలేదు, వాళ్ళందరికీ దొరికింది నాకు దొరకలేదు. ఈ బాధతోటే మనం దేవుని సన్నిధిలో ఆనందించకుండా ఉండిపోతున్నాం. కానీ ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞత చెల్లించే మనసు మనకుంటే మనకంటే ఆనందపరులు ఎవరున్నారు చెప్పండి దేవుని సన్నిధిలో? హల్లెలూయా. కానీ సాతాను మనల్ని భ్రమపరిచి మన భక్తినే పాడు చేసేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఏదో ఉంది అని అనుకుని మోసపోయే అలవాటు ఒకవేళ మనకుంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగలేము. ఈ రాజు కూడా చేసిన పొరపాటు అదే.
దేవుడు తన పక్షముగా ఉన్నాడు, కానీ దేవుని విడిచిపెట్టేశాడట. ఇజ్రాయేలు రాజులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బంగారు దూడలను తెచ్చుకుని ఆరాధించడం మొదలుపెట్టాడట. ఇంకేదో ఉంది అక్కడ, ఇంకేదో మేలు కలిగిపోతుంది అనేటువంటి భ్రమతోటి పరుగులు పెట్టి ఆయన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు అనమాట. పైగా తన కుమారులను అగ్నిగుండములలో దాటించడం మొదలుపెట్టాడట. మొలెకు అని ఒక దేవత ఉండేది వాళ్ళకి. వాళ్ళు చేసే ఆరాధన ఏంటంటే, కనానీయులు చేసేటువంటి ఆచారం ఏంటంటే, ఆ విగ్రహాన్ని అగ్నిలో పెడతారన్నమాట. అగ్నిలో పెట్టిన తర్వాత ఆ మంట యొక్క వేడిమి చేత ఆ విగ్రహం బాగా ఎర్రగా కాలిపోతుంది. మీరు కమ్మరివాన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇనప వస్తువులను తయారు చేసేటప్పుడు అగ్నిలో ఎలా కాలుస్తారు వాళ్ళు? ఎర్రగా, ఐరన్ అంతా ఎర్రగా మారిపోయేదాకా కాలుస్తారు అన్నమాట. వీళ్ళు కూడా ఆ విగ్రహాన్ని అలాగే కాల్చి ఆ ఎర్రగా అయిపోయిన తర్వాత ఆ విగ్రహం చేతులు ఇలా ఉంటాయి అన్నమాట. ఒక పిల్లవానికి ఎత్తుకోవడానికి మనం చేతులు చాపినట్టు ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ చేతిలో పడుకోబెడతారట. ఆ శరీరం కాలిపోయి అతడు మండి చనిపోయేదాకా కూడా ఆ పిల్లవాడిని అలానే ఉంచేస్తారట. అంటే అగ్నిగుండములను దాటించి ఆ పిల్లలను ఆ దేవతకు బలిచ్చేటువంటి ఒక అలవాటు కనానీయులకు ఉండేదట. అది దేవుడు వాళ్ళని బయటికి తోలివేయడం వలన ఆచారం ఇజ్రాయెల్లో నుండి తొలగిపోయింది చాలా మటుకి. కానీ ఇజ్రాయెల్ మరలా బయట నుండి దాన్ని తీసి తెచ్చుకుని దానిని కొనసాగించడం మొదలుపెట్టారట. ఈ రాజు ఆ ఆచారం చేత దేవునికి చాలా కోపాన్ని తీసుకుని వచ్చాడు. ఆ మొలెకు దేవతకి ఆరాధన చేయడం ద్వారా దేవుని కోపానికి ఈయన గురి చేయబడ్డాడు. అంటే మోసపోయాడు, బయట ఏదో ఉంది అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నాడు. అందుకే అంటున్నాను, ఆయన స్పిరిచువాలిటీ కలిగిన వాడు కాదు. నో స్పిరిచువాలిటీ. ఈరోజు మన లైఫ్లో కూడా దేవుని విడిచిపెట్టేసి లోకంలో ఏదో ఉందని పరుగులు పెడుతున్నాం చూసారా? మనం కూడా భక్తి లేనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇక రెండవ విషయం ఏంటంటే మొరాలిటీ, మోరల్ వాల్యూస్ అంటాం, ఎథిక్స్. మొరాలిటీ అనేది కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, మంచి చెడులు నువ్వు దృష్టిలో తీసుకోవాలి, తప్పు ఒప్పులను గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు ఏది చేస్తున్నా ఇంకొకరికి మాదిరికరంగా ఉండడానికి, నీ చుట్టూ ఉన్న నలుగురికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అవునా? ఇప్పుడు మనం ఏది చేస్తున్నా మన వలన మన చుట్టూ ఉన్న వారందరూ దీవించబడాలి. అలా దీవించబడాలి అని అంటే లేఖనాలలో ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా నువ్వు పాటించాల్సిందే. అమ్మో ఇది చేస్తే నేను నష్టపోతాను, అలాంటి ఆలోచనలు నీకు రానివ్వద్దు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని గురించి మనకి హెచ్చరిక చేసినప్పుడు అది మన ఆశీర్వాదము కొరకు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా ఆ దేవుని ఆజ్ఞకు మనం లోబడి తీరాల్సిందే. సో మనము మోరల్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ రాజుకి ఆ అలవాట్లు కూడా లేవట. ఒక వచనం మనం చదువుకుందాం, 16వ వచనం చూడండి ఒకసారి. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యోధా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకుని పోగా రాజైన అహజు తనకు సహాయము చేయుడని అషూరు రాజుల యొద్దకు వర్తమానము పంపెను. ఫిలిష్తీయులు ఈ రాజు చేసినటువంటి మరొక పొరపాటు ఏంటంట, ఎదోమీయులు వీరి మీదకి మరలా యుద్ధానికి తిరిగి వస్తున్నప్పుడు ఈ రాజు ఎవరిని ఆశ్రయించాడట? వెళ్ళి అషూరు రాజుని సహాయాన్ని కోరాడట. అషూరు రాజుకి కానుకలను పంపించి, రాజుగారు మీరు నాకు వచ్చి సహాయం చేయండి, నా మీదకు వస్తున్నటువంటి ఆ సిరియా రాజుని మరలా మీరు తరిమి కొట్టండి, మీరు నాకు సహాయం చేయండి, ఎందుకంటే నేను మీ దాసుడును, నేను మీ కుమారుడును అని చెప్పి అషూరు రాజుకి తాను అప్పగించుకునే ప్రయత్నం చేశాడట. నేను అంటున్నాను, ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడో రాజు వెనకాల ఉన్న ప్రజలు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఆ రాజుల మీదనే నమ్మకం పెడతారు. కానీ నిజానికి ఈయన ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. అంటే రాజులు ఏది చేస్తున్నా ప్రతిదీ కూడా ప్రజల మేలు కొరకు చెయ్యాలని దేవుడు ముందుగానే ఆజ్ఞ జారీ చేశాడు. ధర్మశాస్త్రం ప్రకారం పరిపాలన చేయాలి. రాజులు ప్రజల క్షేమము కొరకు న్యాయమైన పరిపాలనను జరిగించాలి. దేవుడు ఇంత ఖండితంగా వారికి హెచ్చరికలు ఇచ్చినా కూడా ఈ రాజు దేవుని పక్కన పెట్టేశాడు. దేవుని మీద ఆధారపడడం మానేసి వెళ్ళి అషూరు రాజు మీద అనుకున్నాడట. అవునండి, మరి ఆ రాజు మొదటి నుండి భక్తి కలిగిన వాడు కాదు కదా, ఇప్పుడు అపాయం రాగానే ఎలా వెళ్ళి దేవుని మీద ఆధారపడతాడు అని మీరు అనుకుంటారేమో. రాజు భక్తిహీనుడైనా దేవుడు రాజు పట్ల కనికరం చూపించాడు. ఎలానో చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం
3వ వచనం నుండి చూడండి. అప్పుడు యెహోవా యేషయాతో ఇలాగూ సెలవిచ్చెను, అహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెహర్యాషులను చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ వరకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము, భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమలయ కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకియు నీ గుండె అవియనీయకము సిరియాయు ఎఫ్రాయిమును రెమలయ కుమారుడును నీకు కీడి చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబాయేలును వాని కుమారుని దాని రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. దేవుడు ఈ ఆహాజు రాజుకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం యెషయాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆహాజు రాజును కలిసిన తర్వాత ఆయనతోటి ఈ విషయాలు చెప్పు. ఈ సిరియనులు ఇజ్రాయేలీలు నిన్ను నాశనం చేయవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నువ్వు జడియకు, ధైర్యంగా ఉండు, నువ్వేం టెన్షన్ పడకు, ఎందుకంటే వాళ్ళు చేసిన ఏ ప్రయత్నమో నీ మీద పని చేయదు, అది నిలవదు, అది జరగదు అని దేవుడు ఖండితంగా చెప్పాడు. ఇంకొక వచనం చూడండి, 10వ వచనం. యెహోవా ఇంకను అహాజునకు ఎలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన చూచెను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, అహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఎలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి. ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నీకు నిశ్చయత కలగడానికి పోనీ దేవుని ఒక సూచన అడుగు అని అంటే ఆహాజు రాజు ఆ పని కూడా చేయడానికి ఇష్టపడలేదట. అంటే దేవుని ఆలోచన ఏంటనంటే యేసు ప్రభు యూదా వంశంలో నుండి రావాలి. అలా రావాలి అని అంటే యూదా వంశము నిలబడి ఉండాలి. దాని కొరకు దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని అలా నెరవేర్చుకుంటూ ఈ ప్రజలు తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు మరలా వారు మారు మనసును పొందడానికి అవకాశాన్ని ఇస్తూ వచ్చాడు. అలా చేసిన తర్వాత కూడా వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఈ ఆహాజు రాజు దేవుడు చెప్పినటువంటి మాటను పక్కన పెట్టేశాడట. దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, ఆ సిరియనులను ఇజ్రాయేలీలను నీ మీదకి రాకుండా నేను కాపాడుతాను, నువ్వు నష్టపోకుండా నేను నిన్ను జాగ్రత్త పరుస్తానని దేవుడు అంత నమ్మకమైన వాగ్దానం ఇచ్చిన రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాడట? మరలా అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి అష్షూరు రాజు మీద ఆధారపడ్డాడట. అందుకంటున్నాను, మోరల్స్ లేవి ఈయనకి, అయ్యో నేను ఇలా చేస్తే నా వెనుకున్న వాళ్ళు కూడా రేపు అలాగే చేస్తారు కదా, నేను దేవుని మీద ఆధారపడకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దేవుని మీద ఆధారపడరు కదా అనే భయము కానీ ఆలోచన కానీ ఆ రాజు జీవితంలో లేదు. అంటే ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడిగా మనకి కనబడట్లేదు అన్నమాట. ఈరోజు మన లైఫ్లో కూడా మనము అదే పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు సమాజము మన ద్వారా క్రమశిక్షణ నేర్చుకోవటానికి, వారు ప్రేమ కలిగి జీవించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడట. లోకంలో అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ప్రజలు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు. ఒకప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషికి భయపడేవాడు. ఇప్పుడు ఎవరికైనా భయపడుతున్నారు? అసలు ఎవరి భయమన్నా ఎవరికైనా ఉందా? లేదు. వైన్ షాపుల దగ్గర చూడండి, ఒకప్పుడు తాగాలి అని అంటే భయపడేవాళ్ళు ప్రజలు, ఎక్కడికో వెళ్ళిపోయి రహస్యంగా తాగేవాళ్ళు. ఇప్పుడు రోడ్ల మీదే బాటిల్ పట్టుకుని తాగుతున్నారు, బండ్ల మీద వెళ్తూనే తాగుతున్నారు. వైన్ షాపుల దగ్గర క్యూలు అన్నమాట. అయ్యో నలుగురు చూస్తే నన్ను ఏమనుకుంటారని ఏం లేదు అసలు. అక్కడనే వైన్ షాప్ దగ్గర బండ్ల మీద గ్లాసులు పెట్టుకుంటున్నారు, అక్కడే ఓపెన్ చేసుకుంటున్నారు, అక్కడే తాగుతున్నారు. ఏదో గొప్ప పని చేసినట్లుగా బాహాటంగా పనులు చేస్తున్నారు. అంటే ఎవరి భయం ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరి గురించి ఎవరికి ఆలోచించట్లేదు. ఎందుకంటే క్రమశిక్షణ కోల్పోయారు ప్రజలు. ఒక మంచివాడు ఉంటే ఆ మంచివాని ఎదుట ఎవరైనా తప్పు చేయడానికి భయపడతారు. అయ్యే వాళ్ళకి ఇలాంటి అలవాట్లు లేవు కదా, వాళ్ళు ఇలా మాట్లాడరు కదా, మనం ఎలా చేయగలుగుతాం వాళ్ళు ఎదుర్కొంటే భయం ఉండదు. ఇప్పుడు అందరూ అలా తయారైపోయినప్పుడు ఇంకా క్రమశిక్షణ ఎక్కడ నుండి వస్తుంది? ప్రేమ కూడా కరువైపోయింది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేదు. ఎవరి పక్షముగా వారే ప్రేమ చూపించుకుంటున్నారు, ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంకొకరి మీద ప్రేమ చూపించే తత్వం కనపడకట్లేదు. అందుకే బైబిల్లో రాయబడింది, అంత్యదినములలో అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోవును అని రాయబడింది. లాస్ట్ డేస్లోనట ప్రేమలు చల్లారిపోతాయట. ఎవరెవరిని గురించి ఆలోచించరన్నమాట, స్వార్థపరులుగా మారిపోతారన్నమాట. అలాంటి పరిస్థితులు
భవిష్యత్తులో రాబోతున్నాయి. దానికి సంబంధించిన ఛాయలు ఆల్రెడీ ఇప్పటికీ కనబడుతూనే ఉన్నాయి. ఎలా అంటున్నాను, నీ లైఫ్లో ఆ పరిస్థితి రానియొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇంకొకరికి మాదిరికరంగా ఏర్పాటు చేశాడు. దేవుడు నిన్ను ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఏర్పాటు చేశాడు. నీ మోరల్స్ నువ్వు మిస్ అయిపోతే నీ వాల్యూను నువ్వు కోల్పోయినట్టు అవుతావు. సో నీ విలువలు కాపాడుకున్నంతసేపే నీకు విలువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉప్పు తన సారం కోల్పోయింది అనుకోండి, ఉప్పుకి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఉండదు. అలాగే క్రైస్తవునిగా నీకున్న విలువలు నువ్వు కోల్పోతే నీ విలువ నువ్వు కోల్పోయినట్లు అవుతుందన్నమాట. అలా విలువ లేని జీవితానికి సమాజంలో ఎలాంటి ప్రతిఫలము దొరకదు. హల్లెలూయా. అందుకే నువ్వు మాట్లాడే మాటకి విలువ ఉండాలి, నువ్వు చేసే పనికి విలువ ఉండాలి, నువ్వు జీవించే జీవిత విధానానికి విలువ ఉండాలి. ఆ విలువలను బట్టి నలుగురు జీవితాలు మార్పు చెందుతాయి, నలుగురు దీవించబడతారు. ఈ రాజుకి ఆ పరిస్థితి కూడా లేదట. అందుకే నో మొరాలిటీ. హల్లెలూయా. నో స్పిరిచువాలిటీ, నో మొరాలిటీ. నెక్స్ట్ మూడోది ఏంటి? మళ్ళా థర్డ్ లెటర్ ఏంటి? ఎస్. థర్డ్ ఎస్ ఏంటంటే నో సిన్సియారిటీ ఆల్సో. సిన్సియారిటీ కూడా లేదు ఈయనకి. ఎందుకు సిన్సియారిటీ లేదు అని అంటున్నానంటే, దేవుడు ఎంత మంచి వాగ్దానం చేసి రాజుకి సహాయం చేస్తానని మాట ఇస్తే ఆ రాజు చేసిన పొరపాటు ఏంటో చూడండి. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. ఇంకా కింద మీరు చదువుకుంటూ వెళ్తే ఆయన భక్తిలో ఎక్కడ నమ్మకత్వం కనపడదన్నమాట. దేవుని మందిరపు తలుపులన్నీ మూయించేశాడట. కొత్త బలిపీఠాన్ని ఒకటి తయారు చేయించుకున్నాడు మరల ఈయన కోసం. ఆల్రెడీ దేవుని మందిరంలో ఉన్న బలిపీఠాన్ని పక్కకు పెట్టించేశాడు. దేవుని మందిరపు తలుపులు మూయించేశాడు. ఇక ప్రజలెవ్వరూ కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళడం మానేశారు. నెక్స్ట్ దేశం అంతా బలిపీఠములను కట్టించేసేటప్పటికి ప్రజలందరూ మళ్ళా బలిపీఠముల దగ్గరికి వెళ్ళి అక్కడ బలులు అర్పించడం మొదలు పెట్టారట. సిన్సియారిటీ లేదు, అంటే నిజాయితీ లేదు దేవుని పక్షముగా. దేవుడు ఈయన ఎందుకు నిజాయితీ చూపించాలి అని నేను అంటున్నానంటే, ఆ పైన వచనాల్లో మీరు చదవండి తర్వాత, ఎందుకంటే నాకు టైం తక్కువగా ఉంది, నేను అది మీకు కోట్ చేయట్లేదు. ఏంటంటే మీరు 28వ అధ్యాయంలో మీరు చూస్తే 6వ వచనం నుండి మీరు చదువుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సిరియన్లు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేస్తాను. ఆ వచ్చి యుద్ధం చేయడం వల్ల దేశంలో చాలా నష్టం జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయేలు రాజు కూడా వస్తాడు. వచ్చి మళ్ళీ యోధా మీద యుద్ధం చేసినప్పుడు 120,000 మందిని చంపేశాడు ఆ రాజు. యూదాలో 120,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అక్కడతో ఆగిపోలేదు. ఆ ఇజ్రాయేల్ ఏం చేశారనంటే స్త్రీలను, పిల్లలను 2 లక్షల మందిని పోగు చేసి యూదాలో దొరికిన సొమ్మంతటిని దోచేసుకుని వీళ్ళందరినీ కూడా ఇజ్రాయేల్ ప్రాంతానికి బానిసలుగా తీసుకెళ్ళిపోయారట. తమ సొంత సహోదరుల యోధా ప్రజలు, కానీ యుద్ధంలో దొరికిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇజ్రాయెల్లో ఓదేదు అని ఒక ప్రవక్త ఉండేవాడు, దేవుని ప్రవక్త ఒక ఆయన ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా యూదా ప్రజలను మీరు గెలిచినంత మాత్రాన్ని మీరేదో గొప్ప వాళ్ళు అనుకోకండి, దేవుడు యూదా ప్రజల మీద కోపగించినందుకు మీకు అప్పచెప్పాడు అంతే. మీరు ఆకాశమును అంటున్నంత పగతోటి వాళ్ళని చంపేశారు, అక్కడితో అయిపోయింది. కానీ మీరు వాళ్ళని మీకు బానిసలుగా ఉండడానికి వాళ్ళని తీసుకుని వచ్చారు చూసారా, మీరు కూడా ఇప్పుడు దేవుని దృష్టిలో తప్పు చేసిన వారు అవుతారు, దేవుని కోపం మరలా మీ మీద కూడా రగలబోతుంది అనే విషయం చెప్పగానే మరి నిజంగా దేవుని కృప అనుకోవాలి. యూదా ప్రాంతం మీద ఇజ్రాయెల్కి అసలు భక్తే లేదు, కానీ వాళ్ళు దేవుని ప్రవక్త మాటకు ఆ రోజు లోబడ్డారు. పెద్దలు కూడా హెచ్చరికలు చేశారట ఇజ్రాయెల్ ప్రజలకి, అయ్యలారా మనం చేసే తప్పు, ఇలా చేస్తే దేవుని కోపం మరలా మన మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ దేవుని కోపం మన మీద మండుతుందని చెప్పగానే ఆ ప్రజలందరూ ఏం చేశారట, ఆ తీసుకుని వచ్చిన 2 లక్షల మందిని విడిచిపెట్టేశారట. వారి కొల్ల సొమ్మును కూడా వాళ్ళకి ఇచ్చేసారట, ఏం తీసుకోలేదు. అలా వచ్చిన వారిలో వస్త్రహీనులైన వారికి వాళ్ళు వస్త్రాలు తొడిగించి, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టి, వాళ్ళ తలకు నూనె పెట్టించి తిరిగి పంపించేటప్పుడు బలహీనులు ఎవరున్నారో వాళ్ళందరికీ గాడిదలకు గంత కట్టి గాడిదల మీద ఎక్కించి తిరిగి మరలా యెరూషలేమునకు తీసుకుని వచ్చి వదిలిపెట్టారట. ఎంత పెద్ద నష్టం చూడండి. అంటే ఒకటే రోజులో 3,20,000 మందిని యూదా ప్రాంతం కోల్పోవడం అంటే మామూలు విషయమా? కానీ ఏదో దేవుడు కృప చూపించి ప్రవక్త ద్వారా వారికి హెచ్చరిక చేసి ఆ 2 లక్షల మందిని తిరిగి మరలా యూదా ప్రజలకు అప్పగించేశారు. ఇంత పెద్ద ఉపకారం జరిగినప్పుడు అప్పుడైనా ఆహాజు మార్పు చెంది ఉండాలిగా, అప్పుడైనా ఆహాజు దేవుని పక్షముగా కృతజ్ఞత చెల్లించి ఉండాలిగా.
నిజాయితీ లేదు ఆయన జీవితంలో. దేవుడు మేలు చేసేసాడు, అయిపోయింది, అక్కడతోటి క్లోజింగ్గా. మరలా ఆయన వెళ్ళి తాను చేస్తున్నటువంటి పాపపు క్రియల్లోనే ఆనందిస్తున్నాడట. అందుకే నో సిన్సియారిటీ. ఈరోజు నేను అంటున్నాను, మన జీవితంలో నిజాయితీ ఉందంటారా? మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఒకవేళ ఇప్పుడు ప్రతి ఒక్కరిని అడిగాను అనుకోండి, మైక్ ఇచ్చి, ఈరోజు మీరు దేవుని మందిరానికి ఎందుకు వచ్చారు అన్నాను అనుకోండి, మీరు అందరూ ఆలోచిస్తారు రీజన్ చెప్పడానికి. నిజంగా చెప్తున్నాను. స్పాట్గా తక్షణమే ఎవరు ఆన్సర్ చేయరు. ఒకవేళ ఒకరి దగ్గర మైక్ పెట్టాడని మిగతా వాళ్ళు ఆలోచించేసుకుంటారేమో తప్ప, ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు మనకంటే ఏం మోటివ్ లేదు. మనకున్న మోటివ్ వల్ల ఏంటంటే చర్చికి వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమో, అదొక కారణం. చర్చికి వెళ్ళకపోతే ఏదన్నా జరుగుతుందేమో, అదొక కారణం. చర్చికి వెళ్తే ఏదైనా ఆశీర్వాదం దొరుకుతుందేమో, అదొక కారణం. ఈ తప్ప నిజంగా ఆధ్యాత్మికమైన ఆసక్తితో ఎవరైనా దేవుని మందిరానికి వచ్చేటోళ్ళు ఉన్నామంటారా? ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు ఇప్పటిదాకా దేవుడు నన్ను బ్రతికించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అనే మనసుతోటి ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇక్కడ నా చేతులు ఎత్తద్దు, కానీ మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. స్టిల్ ఈ రోజుకి కూడా ఒక ఆలోచనతోటి, ఆశతోటే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. మందిరానికి వెళ్తే ఏదో దొరుకుతుంది, దేవుడు ఏదో చేస్తాడు, ఏదో కార్యం దొరుకుతుంది, ఏదో అవసరత తీరుతుంది, ఇలాంటి ఆలోచనతోటే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. యేసుప్రభు అన్నాడుగా, నా దగ్గరికి రావట్లేదు, మీరు రొట్టె ముక్కలు చేపల ముక్కల కోసం వస్తున్నారు కానీ నా మీద ప్రేమతో వస్తున్నారా మీరు అని అడిగాడు యేసుప్రభు. ఈరోజు కూడా అదే ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఆశీర్వాదాల కోసం కానీ అక్కలు తీర్చుకోవడం కోసం వస్తున్నారు కానీ నా దగ్గరికి నా మీద ప్రేమతో వస్తున్నారా మీరు అని అడిగాడు అనుకోండి, అవును ప్రభా నీ మీద ప్రేమతో వస్తున్నాం అని గట్టిగా చెప్పగలుగుతామా? నోట్లో మాట కూడా రాదు మనకి, ఎందుకంటే మనం అలా రావట్లేదు కాబట్టి. నేను అంటున్నాను, అదే నిజాయితీ లేని భక్తి అన్నమాట. నిజాయితీ కలిగిన వాడు దేవుని ప్రేమించి వస్తాడు, నిజాయితీ లేనివాడు అవసరాలను ప్రేమించి వస్తాడు. ఎందుకనంటే ఇప్పుడు మీకు ఎవరైనా ఒక ధనవంతుడైన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అలాగే ఒక దీన ఫ్రెండ్ ఒకడు, అంటే దరిద్రుడు, బలహీనుడు, ఆర్థికంగా వెనకబడిపోయినాడు ఉన్నారనుకోండి. ఆ ఇద్దరిలో ఎవరు పిలిస్తే మీరు స్పీడ్గా వెళ్తారు చెప్పండి నాకు? ఒక ధనవంతుడైన స్నేహితుడు, ఒక దరిద్రుడైన స్నేహితుడు మీకు ఉన్నారు. ఎవరికి మీరు త్వరగా రెస్పాండ్ అవుతారు? ధనవంతుడిగా, దరిద్రుడిగా? ధనవంతుడికి వెళ్తేనే అన్నీ మనం చూసుకుంటాడు కాబట్టి మనం వెళ్తాం. అదే దరిద్రుడు వెళ్ళామనుకోండి, మనం వాడిని చూసుకోవాల్సి వస్తుంది కూడా వెళ్ళినందుకు. అందుకే మనం అలాంటి వాళ్ళతో వెళ్ళాం, అంతే కదా? అంటే ఇప్పుడు నువ్వు ధనవంతుడితో వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకేదో దొరుకుతుందని ఆలోచనే కదా. వాళ్ళ మీద ప్రేమతో వెళ్తున్నావా? ప్రేమతో వెళ్తున్నావా? మనం ఏదో దొరుకుతుందని కదా. ప్రేమతో వెళ్ళేవాడైతే బలహీనుడితో కూడా వెళ్ళాలి. ఏం దొరికినా దొరకకపోయినా ప్రేమతో వెళ్తున్నప్పుడు. కానీ మనం అలా వెళ్ళం, ధనవంతులతోటే ఉంటాం, ఎందుకంటే వాళ్ళ వలన మనకు ప్రయోజనం. బలహీనులతోటి మనం ఉండం, ఎందుకంటే వాళ్ళ వలన మనకు నష్టం. మనమే వాళ్ళని చూసుకోవాలి, మనమే తిరగాలికి పెట్టాల్సి వస్తుంది, మన భయం అన్నమాట. మరి దీన్ని ప్రేమ అంటారా, స్వార్థం అంటారా? ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే విధానం కూడా మన జీవితంలో అదే కదా. ఒకవేళ దేవుడు మన జీవితంలో ఏమి చేయకపోతే దేవుని దగ్గరికి రాం మనం ఎవరం. ఏదో ఒకటి చేస్తున్నాడు కాబట్టి మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. నేను అందుకే అంటున్నాను, ఈరోజు మన భక్తిలో కూడా నిజాయితీ లేదు, నో సిన్సియారిటీ, మోసపూరితమైన భక్తితోటి మనం ఉన్నాం. నాకు ఒక వచనం చదివించి నేను ముగిస్తాను. 27వ కీర్తన చూడండి, 4వ వచనం. ఒక భక్తుడు కోరుకుంటున్న కోరిక దేవుని సన్నిధిలో. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని. ఏమడిగాడట? దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాడట. దానినే నేను వెతకుచున్నాను. అయ్యా, ఏం వరం కోరుకున్నావయ్యా? అంత వరం కోరుకున్నంత అవకాశం నీకు ఎలా దొరికింది? ఆ ఛాన్స్ నువ్వు ఎలా వాడుకున్నావు అని అంటే, ఆయన అడిగిన వరం ఏంటో చూడండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏం వరం కోరుకున్నావయ్యా అనంటే, ప్రభువా నీ ప్రసన్నత నేను చూడాలి, నీ సన్నిధిలో నేను ధ్యానం చేయాలి. ఎప్పటిదాకా? నా జీవితకాలం అంతా. ఏదో అవసరం వచ్చినప్పుడు మందిరానికి పరిగెట్టుకొచ్చి నా భక్తి ఏదో గొప్ప అని చూపించుకోవడానికి కాదు నాయన, జీవితకాలం అంతా నేను నీ ప్రసన్నతను చూడాలి. అంటే అర్థం ఏంటి? దేవుని మహిమ నేను చూడాలనుకుంటున్నాడు.
దేవుడు నాతో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకు? తెలివైన కోరిక. 10 రకాలు కోరుకోవడం కాదు. ఏదైనా ఒకటి కోరుకున్నామంటే 10 మనకు దొరికేటట్టు ఉండాలి. మనం సమస్యల కోసం మనం వస్తాం దేవుని దగ్గరికి. నేనంటే నా సమస్యల కోసం రావద్దు, దేవుని కోసం రండి. యెహోవా మన పక్షమున ఉంటే ఏ సమస్య అయినా మన జీవితంలో నిలబడుతుందా? ఎందుకు? ఆయన ప్రసన్నత మనతో ఉందనుకోండి, ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఈ భక్తుని యొక్క తెలివైన కోరిక అది. ప్రభా, ఆ సమస్య కోసం కాదు, ఈ సమస్య కోసం కాదు, అద్భుతం జరగాలో ఆశ్చర్యకారం జరగాలని కాదు నేను నీ దగ్గరికి వచ్చేది. నీ ప్రసన్నత నేను చూడాలి. నువ్వు మహిమతో వచ్చి నాతో మాట్లాడుతుంటే, నన్ను దర్శిస్తుంటే ఆ అనుభవం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆ అనుభవంలో ఉన్నవాడు ఏ సమస్యనైనా జయించగలుగుతాడు, ఏ పరిస్థితినైనా తట్టుకోగలుగుతాడు, ఎంతటి ఇబ్బందినైనా జయించగలుగుతాడు. నాకు నీ ప్రసన్నత కావాలి ప్రభువా అని దేవుణ్ణి వరం అడిగాడట. ఇదే ఆశతోటి ఈరోజు ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చాం? ప్రభా, నీ ప్రసన్నత నేను చూడాలి అని ఆశతోటి ఎంతమంది వచ్చాం ఇక్కడ దేవుని దగ్గరికి? లేకపోతే మిగతా ఇంతకుముందు కారణాలు చెప్పాను కదా, వాటితోటి ఆలోచించి ఎవరు వచ్చాం? ఇంకా అది మనం పరీక్షించుకోవాలి. ఎందుకనంటే నువ్వు ఏ హృదయంతో వచ్చినా సేవకునిగా అది నాకు తెలియదు. వచ్చినందుకు నేను సంతోషిస్తాను, పర్లేదు. ఆదివారం బయట తిరగకుండా మందిరంలో దేవుని ప్రాముఖ్యతనిచ్చారని నేను సంతోషపడతాను. కానీ వచ్చిన మనందరి హృదయాలు దేవునికి తెలుసు. ప్రతి హృదయమును ఆయన చూడగలిగిన దేవుడు. ఆయన మన హృదయాన్ని పరీక్షించినప్పుడు ఏ కారణంగా అనుకుంటాడంటారు మనం దేవుని మందిరానికి రావడానికి? అందుకంటున్నాను, మన భక్తిలో నిజాయితీ లేదు. అవసరాల కోసమే దేవుని దగ్గరికి వస్తున్నాను, అవసరాలు తీరగానే దేవుని విడిచిపెట్టేసి లోకంలో బ్రతుకుతున్నాను. సో నో సిన్సియారిటీ. ఆహాజు రాజు జీవితంలో నో స్పిరిచువాలిటీ, నో మొరాలిటీ, నో సిన్సియారిటీ. ఈరోజు మన లైఫ్లో కూడా అవే పరిస్థితులు చూస్తున్నా. అందుకే ఆ రాజు జీవితము ముగించబడింది, నష్టపోయాడు, దేవుని దృష్టిలో అహీనుడిగా ఎంచబడ్డాడు. రేపు మనం కూడా అదే పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకే చెప్తున్నాను, భక్తి కలిగి బ్రతకండి. నలుగురికి మంచిని నేర్పించేటట్టుగా మాదిరి కలిగి జీవించడం నేర్చుకోండి. నెక్స్ట్ 3వది, యోగ్యమైన వాటి కొరకు దేవుని దగ్గరికి రావడం నేర్చుకోండి. అప్పుడు మన జీవితంలో దేవుని ఆశీర్వాదం ఏంటో మనం చూడగలుగుతాం. మంచిది. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, నీకు వందనాలు. ఈరోజు ఆహాజ్ జీవితంలో నుండి మాకు నేర్పించిన ఈ పాఠముల కొరకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నా. విన్న మాటలు మాలో ఫలింప చేయండి నాయనా. వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి. దైవికమైన మేలు చేత మమ్మల్ని వర్ధలజేసి అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని నిలబెట్టండి. మాలో ఉన్నటువంటి ఈ లోపములను మీరు సరిదిద్దినైనా మమ్మల్ని నీ కొరకు ప్రత్యక్షపరచండి. దేవా, మేమందరము కూడా నాయన భక్తి కలిగిన వారమై అనేకులకు మాదిరిని చూపిస్తూ నిజమైనటువంటి భక్తిని మేము కొనసాగించినట్లుగా సహాయం అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.